హలో గైస్, వెల్కమ్ టు Examdays. ప్రీవియస్ వీడియోలో మనం TSTET నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి, అదేవిధంగా సిలబస్ అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్లో మనకి ఇక్కడ 2 లింక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, సెకండ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ముందుగా మీరు చేయాల్సిన స్టెప్ 1 వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ లేదా జర్నల్ నంబర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన నంబర్ని మనం ఆన్లైన్ అప్లికేషన్స్లో ఎంటర్ చేసి మిగతా డీటెయిల్స్ అనేది మనం ఈ అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఈ ఫామ్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇక్కడ మనకి టోటల్గా 5 ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 5 ఫీల్డ్ని మనం కంప్లీట్ చేసి ఇక్కడ కింద ఉన్న మీరు ఇన్స్ట్రక్షన్ కనుక మీరు చదువుకున్నట్టయితే మీకు ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, స్టెప్ బై స్టెప్ మొత్తం ఒకసారి క్లీన్గా చదువుదాం, సో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంక్లూడింగ్ ద సర్నేమ్, లేకుంటే మీకు అంతగా అర్థం కాకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్. ఓకే, ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే పేరు ఉందో యాజ్ టీజ్గా ఎంటర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేసిన క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసిన అప్లికేషన్ మాత్రం మనకి క్యాపిటల్ లెటర్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఒక నేమ్ అనేది నేను ఎంటర్ చేశాను. ఇట్స్ ఏ ర్యాండమ్ డెమో పర్పస్. ఓకే, సో డెమో పర్పస్ ఒక నేమ్ అనేది ఎంటర్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ర్యాండమ్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మన పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డు యూ బిలాంగ్స్ టు ద తెలంగాణ స్టేట్. ఇన్ కేస్ మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఈ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో చాలా 90% మన తెలంగాణ అభ్యర్థులు అప్లై చేస్తారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అమౌంట్ వచ్చేసి 400 రూపీస్ యాజ్ టీజ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ ద క్యాప్చర్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్. ఇక్కడ కింద ఏదైతే ఉందో యాజ్ టీజ్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను యాజ్ టీజ్గా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నేమ్, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ని మనం కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఏంటంటే నోట్లో ఏమని ఇచ్చారంటే మనకి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ ఇఫ్ స్క్రీన్ హ్యాంగ్ నో రెస్పాన్స్ దెన్ యూ హావ్ టు వెయిట్ 15 minutes ఫర్ ద ఫ్రెష్ ట్రాన్సాక్షన్. సో మీరు ఇన్ కేస్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ కానీ మీకు హ్యాంగ్ ఉన్నట్టయితే 15 minutes వెయిట్ చేసి మళ్ళీ అప్లై చేసుకోండి చెప్తున్నారు. ఫీ ఒక్కసారి పే చేసిన తర్వాత మీకు రిఫండ్ అనేది రాదు. ఓకే, సో డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాతనే మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి అని చెప్తున్నారు. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి, ఎందుకంటే మీకు ఈ ఓటీపీ కానీ ఈ TSTETకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఆ మొబైల్కే వస్తుంది. తర్వాత క్యాండిడేట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ యాస్టిడ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే సబ్మిట్ చేయాలి, మీ సొంత డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎంటర్ చేయొద్దు. తర్వాత ఇక్కడ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ making the payment by the candidate, by any chance the amount is deducted from the candidate account. Okay, so which is not reaches to the CGG account automatically, so refunded by the payment gateway on bringing the issue to the notice of payment gateway service provider. So in case మీ అంటే దీనికి మొత్తంగా మనకి సో మీనింగ్ ఏంటంటే మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి TSTET డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక మీ అమౌంట్ కనుక వాళ్ళకి క్రెడిట్ కాకపోతే ఇక్కడ కిందే ఇక్కడ నంబర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఈ నంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇక నేను ఆల్ డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎంటర్ చేశాను.
ఇది జస్ట్ ఇవన్నీ వచ్చేసి జస్ట్ డెమో పర్పస్ డీటెయిల్స్. ఓకే, దీస్ ఆర్ నాట్ యాక్యురేట్. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే నేను ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చానో ఆ ఫోన్ నెంబర్కి మనకి ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్గా పేమెంట్ పేజ్ మీదకి మనం రావడం జరిగింది. ఇందులో మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇక్కడ డెబిట్ కార్డ్ యూస్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ మనకి డెమో డీటెయిల్స్ అనేది ఎంటర్ అవ్వడం లేదు. ఓకే, సో ఇక్కడ మీ యొక్క కార్డ్ అండ్ మీ నేమ్ మొత్తం, కార్డ్ అయితే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ 400 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మనకు రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మనం రిఫరెన్స్ నెంబర్ అనుకోవచ్చు, లేకుంటే జనరల్ నెంబర్ అనుకోవచ్చు. ఓకే, పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయాల్సిందంటే ఆన్లైన్ అప్లికేషన్ అనే లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే అక్కడ జనరేట్ అయిందో ఆ జనరేట్ అయిన జనరల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఈ రోజు కనుక పేమెంట్ చేస్తే ఈరోజు డేటు, నిన్న కనుక చేస్తే నిన్న డేటు, రేపు కనుక చేస్తే రేపటి డేట్. ఓకే, ఏ రోజు అయితే మీరు పేమెంట్ చేస్తారో ఆ డేట్ వేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు పేమెంట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా మెన్షన్ చేయండి. ఓకే, తర్వాత ఆర్ యూ అపియరింగ్ ఫర్ ద ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఈ ఎస్ అని ఎంటర్ చేయండి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు నో అని ఎంటర్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ డిక్లేర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ఈ యొక్క క్యాప్చా అనేది మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా, క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై నెక్స్ట్ అని కొట్టినట్టయితే మన డీటెయిల్ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్లో మన డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఓకే, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజీలో. ఓకేనా, సో అది మొత్తానికైతే మనకి పేమెంట్ ఏ విధంగా చేయొచ్చు అనేదానికి మనకి ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ బులెటిన్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చెక్ చేసుకోగలరు. ఇన్ కేస్ ఎవరికైనా క్యాండిడేట్కి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. డెఫినెట్గా మీకు అసిస్టెంట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.